తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం అలాగరి రవీంద్రనాథ్. నమస్తే అండి శ్రీ గారు. ఆల్మోస్ట్ 56 days అవుతుంది సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటేనే ఇంకా మనకి షాకింగ్ గాను అలాగే భయంగాను ఉంది. ఇంకా కూడా ఆ రోజు ఆ మహిళ అక్కడ చనిపోవడం, దాంతో పాటు ఆ బాలుడు యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది సార్, అండ్ ఇంకా మంచానికే పరిమితం అయ్యారు అన్న వార్త మనం వింటూ ఉన్నాం. అసలు ఎలా ఉంది దాని కండిషన్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? నిన్న కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ విష్ణు తేజ్ అండ్ డాక్టర్ చేతన్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ఈ శ్రీ తేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయం మీద ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించింది 56 రోజులుగా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడని, అయితే మొన్నటి వరకు కూడా వెంటిలేషన్ మీద అతను గాలి పీల్చుకునేవాడు, ఆక్సిజన్ పీల్చుకునేవాడు, కానీ గడిచిన కొద్ది రోజులుగా ఆయనని వెంటిలేషన్ నుంచి నార్మల్ రూమ్కి తీసుకొచ్చాం. అక్కడ నుంచి ఆయన ఏంటంటే డైరెక్ట్గా ఆహారం తీసుకోవట్లేదు, ఆయనకి మాత్రం పైపు ద్వారా లిక్విడ్ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం ఆహారం తీసుకోవడానికి, కానీ మనిషిలో మాత్రం ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి యాక్టివిటీ లేదు. రెగ్యులర్గా జీవక్రియలు బాడీలో ఉన్నటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ బాగానే పనిచేస్తున్నప్పుడు కూడా పేరు పెట్టి పిలిచినా ఏమైనా చెప్తున్నప్పుడు కూడా ఎటువంటి స్పందన కానీ ఎటువంటి రెస్పాన్స్ కూడా లేకుండా అతను ఒక నిస్తేజంగా మంచం మీద పడి చూస్తున్నాడు తప్పించి మిగిలిన హెల్త్ జీవక్రియలన్నీ పనిచేస్తున్నాయి. అంటే బాడీలో మిగిలినటువంటి యాక్టివిటీస్ అన్నీ పనిచేస్తున్నప్పటికీ కూడా మాట్లాడుతుంటే రెస్పాండ్ అవ్వడం కానీ, ఎవరిని గుర్తుపట్టడం కానీ, ఎవరిని అయినా చూసి మాట్లాడుతుంటే మాత్రం కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదని చెప్పి నిన్న కిమ్స్ అంటే బుధవారం నాడు నిన్న కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం వారు నిన్న డాక్టర్ చేతన్ గారు అండ్ విష్ణు తేజ్ డాక్టర్స్ ఇద్దరు కలిసి ఆ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న అబ్బాయి పాప ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళి తన తోటి పిల్లలతో కలిసి స్కూల్లో డ్యాన్స్ చేసుకొని చదువుకుంటూ పాడుకుంటూ ఉండాల్సినటువంటి ఆ ఏజ్లో ఇలా ఒక కంప్లీట్గా ఒక జీవత్సవంలా పడి ఉండడం అనేది ఎవరు కూడా జర్నీ చేసుకోలేకపోతున్నాం. మూవీ రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ 56-57 days అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఓటీటీలో కూడా వచ్చేసింది. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, ఎవరి యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు. పోలీసులు హడావడి, అల్లు అర్జున్ గారు కేసు సంబంధించినటువంటి హడావడి కేసు అంతా కూడా అది లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం లీగల్ జరుగుతూ కానీ ఒక కుటుంబం మాత్రం ఈరోజు కంప్లీట్గా రోడ్డున పడిపోయారు. అంటే ఎలా అంటే ఆ అమ్మాయి చనిపోవడం, రేవతి అనేటువంటి అమ్మాయి చనిపోవడం, ఈరోజు ఆ తండ్రి తోడు భార్య లేకపోవడం, తన కొడుకు తన కళ్ళ ముందు ఈ రకంగా ఇటువంటి దీనావస్థలో ఉండిపోవడం అనేది ఆ కుటుంబానికి మాత్రం ఒక తీరని లోటు అయితే మాత్రం మనం చెప్పొచ్చు. మళ్ళీ అబ్బాయి ఎప్పుడు మేలుకుంటాడో ఏంటి డాక్టర్లు కూడా అడుగుతుంటే డాక్టర్స్ కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏదైనా మిరాకిల్ జరగాలి తప్పించి మళ్ళీ అబ్బాయి మళ్ళీ ఎప్పట్లా లేచి మళ్ళీ తన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడం ఉంది, అద్భుతం జరగాలి తప్ప లేకపోతే తన యాక్టివిటీస్ మళ్ళీ ముందుకెళ్ళడం మాత్రం కష్టం అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అయితే సినిమా రంగ ప్రముఖులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కూడా స్పందించి హెల్త్ పరంగా ఆయనకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నారు. కానీ ప్రత్యేకించి అబ్బాయి యొక్క తన ఇండివిజువల్గా తను ఎప్పట్లా లేచి తను ఇంతకుముందు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం అని చెప్పి ఆ అల్లు అర్జున్ డ్యాన్స్లు కూడా వేసేవాడిని కూడా అబ్బాయి వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్ కూడా చెప్పేవారు ఇంతకుముందు. సో మరలా ఎప్పట్లా లేచి చేస్తాడని చెప్పేది మాత్రం డాక్టర్స్ ఎప్పుడైతే మాత్రం డౌట్ఫుల్ అని చెప్తున్నారు. ఇప్పటికైతే మేము ఏమీ చెప్పలేము, బట్ ఆయన హెల్త్ కండిషన్ ప్రెజెంట్ బాగానే ఉంది, బట్ ఐడెంటిఫై అయితే చేయలేకపోతున్నాడు ఆయన. అంటే ఆ తొక్కిసలాట ఘటనలో జరిగిన సంఘటన ఏంటంటే సిపిఆర్ తీశారు. ఇప్పుడు సంఘటన ఒకేసారి మూకుమ్మడిగా ఆ అబ్బాయి కింద పడిపోతే ఆ అబ్బాయి మీద తొక్కుకుంటూ కాళ్ళ మీద కాలు వేసుకుంటూ అబ్బాయి మీద వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడో ఈ శ్వాస సంబంధించినటువంటి నరాలు మెదడుకు ఉన్నటువంటి ఏవైతే ఇంటర్నల్ ఏవైతే లైన్స్ ఉంటాయో అవి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి అన్నట్టుగా డాక్టర్స్ కొన్ని చెప్పడం మనకు అందిన వార్తా కథనాల ప్రకారం మనకు తెలిసింది. అది దానివల్ల ఏంటంటే ఐడెంటిఫికేషన్ అంటే ఇక్కడ ఏదైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుందో ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. మనిషిని గుర్తుపట్టే విషయంలో కానీ లేకపోతే పాత మెమరీస్ రికవరీ చేసుకోవడం, మన సినిమాల్లో పాత సినిమాల్లో చూసేవాళ్ళం. అంటే స్పృహ కోల్పోయి ఒక కోమాలోకి వెళ్ళిపోయిన స్థితి. ఇది కోమా కాదు కానీ ఇంచుమించు అటువంటి స్థితి అని మనం చెప్పుకోవచ్చు ఆ అబ్బాయి. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎట్లా అంటే ఎవరి పనులు వాళ్ళు మర్చిపోయారు, ఇంకా ఆ సంఘటన కూడా మర్చిపోతున్నారు, పబ్లిక్ ఎవరి యాక్టివిటీస్ వాళ్ళు దిగిపోయారు. అయినప్పటికీ కూడా ఈ సంఘటన మాత్రం ఒక కుటుంబం మీద తీవ్రని ఒక ఆవేదన, ఒక తీరని లోటు, దాన్ని ఎవరూ పోడ్చలేనటువంటి ఈ లోటుని మరి భగవంతుడే పోడ్చాలి తప్పించి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మీరు చేశారంటే మీరు చేశారని చెప్పి ఒకరి మీద ఒకరు మనం అబాండలు వేసుకోవడంతో తప్ప ఆ అబ్బాయి యొక్క తన లైఫ్ని మాత్రం మనం ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ఏదైనా ముఖ్యంగా సినిమా ఆర్టిస్టులను దీని ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను,
మీకు ఫ్యాన్స్ ఉన్నారు, మీకు ఆర్మీస్ ఉన్నాయి, మీకు చాలామంది ఉన్నారు. దయచేసి మీ ఫ్యాన్స్ కానీ మీ ఆర్మీస్ కావచ్చు, లేకపోతే మీకు ఉన్నటువంటి ఎవరైనా అభిమాన సంఘాలు అందరూ కూడా ఒక జీవితాన్ని అయితే తీసుకొని రావాలి. మిమ్మల్ని ఇంతగా మిమ్మల్ని అభిమానించినటువంటి ఒక ఫ్యాన్స్కి మీరు ఈ రకంగా జీవితంలో నిజంగా అల్లు అర్జున్ గారికి జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక తన త్రూఅవుట్ లైఫ్లో ఒక మచ్చగా ఉండిపోతుంది. బహుశా ఎంతమంది లీగల్గా ఏం చేయలేకపోవచ్చు, ఏ రకంగా చేయలేకపోవచ్చు. ఈరోజు చాలా ఆస్తుంది, తన డబ్బులు ఉన్నాయి, ఆ అబ్బాయిని ఏ రకంగా ఆయన సహాయం చేయొచ్చు, డెఫినెట్గా చేస్తారు, చేయకుండా ఉండరు. కానీ ఆ అబ్బాయి లైఫ్ని అయితే మళ్ళీ తీసుకొని రాలేకపోతున్నాం. ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినా, ఇన్ని లక్షల మంది ప్రజాభిమానం పొందిన నేషనల్ స్టార్, స్టేట్ స్టార్, నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్ ఎదిగినప్పటికీ కూడా ఒక వ్యక్తి జీవితం పూర్తిగా ఒక ఫ్యామిలీని ఈరోజు అనాథగా దిగిపోవడం అన్నది ఈరోజు ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా మనం అభ్యర్థించేది ఏంటంటే కుటుంబ సమేతంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, వెళ్ళేటప్పుడు కానీ మీరు కాస్త ఈ రోజున టెక్నాలజీ పరంగా వెళ్తే మంచి తప్పించి తొందరపాటుగా వెళ్ళడం వల్ల ఇటువంటి అనుకునే సంఘటనలు జరిగితే ఒక కుటుంబం కంప్లీట్గా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని పరామర్శించడానికి ఒక గంట వస్తారో ఒక పూట వస్తారో తప్పించి కంప్లీట్గా మీ జీవితాలు మీ చేతులను ఉంటాయి. మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సిరి గారు, మీరు అన్నట్టుగానే సార్, అల్లు అర్జున్ గారికి ఇది తన చరిత్రలోనే ఇది ఒక మార్క్గా మిలిగిపోతూ ఉంటుంది. అండ్ ఇంకెప్పుడైనా కూడా అంటే అల్లు అర్జున్ గారిని చూసి వేరే ఇతర హీరోలు కూడా వాళ్ళ మూవీ ప్రమోషన్స్ అయినా కావచ్చు, మూవీ రిలీజ్ అయిన టైంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఇన్సిడెంట్ చూస్తే మనకి తెలుస్తూ ఉంది. అంటే నాట్ ఓన్లీ హీరోస్ ఇదనే కాదండి, ముఖ్యంగా సిరి గారు, ముఖ్యంగా కుటుంబం ఉండేటప్పుడు, తన ఫ్యామిలీ ఉండేటప్పుడు ఇట్లాంటి అంటే మాస్ గ్యాదరింగ్స్ దగ్గర, అంటే భారీ స్థాయిలో మాస్ గ్యాదరింగ్స్ కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా తన కుటుంబం తర్వాతే మిగిలినటువంటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిగా ఉంటుంది. ఇట్లాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ఏదేమైనప్పుడు కూడా శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితి తొందరగా ఆ భగవంతుడు చల్లగా చూసి ఏదైనా అద్భుతం జరిగి ఏదైనా ఒక మిరాకిల్ జరిగిపోయి ఆ అబ్బాయి తొందరగా కోలుకుంటే అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ముఖ్యంగా అందరికన్నా ముందు అల్లు అర్జున్ గారు హ్యాపీ ఫీల్ అవుతారు. ఏదైనా అద్భుతం జరగాలని కోరుకుందాం, అద్భుతం జరిగి తీరుతుందని కోరుకుందాం. ఇంత టెక్నాలజీ పెరిగింది కానీ ఆ మాత్రం వ్యక్తికి మనం ఒక ప్రాణాన్ని పొయ్యలేని పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి మనం అనుకోవడం డాక్టర్లు చెప్తున్నట్టుగా అద్భుతం జరగాలి, ఏదైనా మిరాకిల్ జరగాలి, జరుగుతుందని ఆశిద్దాం. తప్పనిసరిగా శ్రీతేజ్ యొక్క ఆరోగ్యం బాగుండాలని కోరుకుందాం. మంచి భవిష్యత్తు అబ్బాయి కూడా ఉంటుంది. మరలా మనతో పాటు ఎప్పటికీ నవ్వుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ మరలా తన స్కూల్కి వెళ్తూ ఉండాలని కోరుకుందాం. సిరి గారు, డెఫినెట్గా సార్, మనం అందరం కూడా చేయాల్సింది ఒకటే, ఆ అబ్బాయి యొక్క హెల్త్ బాగుండాలి అని, తొందర రికవరీ అవ్వాలి అనుకొని కోరుకోవడం తప్ప. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.